సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వైసీపీకి చెందిన ఛానల్ డిబేట్లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా తాను తన కెరియర్లో ఎలాంటి మచ్చ లేకుండా జీవితం సాగించానని అన్నారు. అమరావతి మహిళలపై చేయని వ్యాఖ్యలు ఆపాదించడం తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. సుప్రీంకోర్టు కలుగజేసుకుని బెయిల్ ఇవ్వడం వల్ల ఒకంత తనను కుంగనీయకుండా చేసిందన్నారు. అంతేకాకుండా తనకు అండగా నిలబడిన వైఎస్ జగన్ భారతి మేడంకు ధన్యవాదాలు చెప్పారు. ఈ క్రమంలో అరెస్ట్ అనంతరం జరిగిన పరిణామాలని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఏకవచనంతో సంబోధిస్తేనే తాను అందరినీ గౌరవించాలని చెప్తానన్నారు. అలాంటి తనను పట్టుకుని ఇంతలా ఆరోపణలు చేసి మచ్చను ఆపాదించడం బాధాకరమన్నారు. ఈ క్రమంలో కొమ్మినేని లైవ్ లోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన ఊపిరి తీయాలని కొంతమంది, ఊపిరి పోయాలని మరికొంతమంది ప్రయత్నాలు చేశారన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతి మహిళలపై వ్యాఖ్యల ఆరోపణలపై ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కొమ్మినేని తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన అత్యున్నత ధర్మస్థానం ఏపీ పోలీసులకు మొట్టికాయలు వేస్తూ కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో కొమ్మినేని తాజాగా లైవ్ లో మాట్లాడుతూ, నాకు తెలిసి నేను ఎప్పుడూ కూడా ఎవరిని కించపరచలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎవరైనా గారు అని రెస్పెక్ట్ ఇవ్వకుంటే ఊరుకోనన్నారు. తనకు ప్రస్తుతం 70 ఏళ్లని, ఇంకెంతకాలం పనిచేస్తా జీవిస్తా, ఈ వయసులో అనని మాటలు అన్నారని ఆరోపణలు చేయడం తీవ్ర మనోవేదనను కలిగిస్తుందన్నారు. జర్నలిజం 50 ఏళ్ల కెరియర్లో ఎప్పుడు కూడా ఎదుర్కోని ఆరోపణల మచ్చతో జీవితం చాలించాల్సి వస్తుందా అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను అరెస్టుకు భయపడటం లేదని, కానీ తన మీద ఆపాదించిన ఆరోపణలు నన్ను తీవ్రంగా కలిచివేస్తున్నాయని కొమ్మినేని లైవ్ షోలో వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.